ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం కాస్మిక్ వ్యాలీలో ఆధ్యాత్మిక ప్రభంజనం. విశాఖపట్నంలో శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో ఉభయ గోదావరి జిల్లాల సమావేశ కార్యక్రమం. హైదరాబాద్ లో విశ్వ శాంతికై మహాకరుణ శాకాహార ర్యాలీ. నిజామాబాద్ జిల్లా నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివారం. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలో శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమం పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భాను సన్ రైజ్ పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యుల సారథ్యంలో ముఖ్య అతిథిగా 60వ వార్డ్ కార్పొరేటర్ సురేష్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. శ్రీహరిపురం, జవహర్ నగర్లలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు శివగణేశ్వరరావు, రేవతీదేవి, భాగ్యగౌరి, జయలక్ష్మి, బాలాజీ, సుబ్రహ్మణ్యం, రాజు ఇంకా అనేక మంది పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం చేయడం వలన ఎంతో ఉపయోగాలు అన్ని కూడా అందరికీ తెలిసినప్పటికీ కొంతమందికి టైం లేక కొంతమందికి కుదరక రాలేకపోతుంటారు. మన ఆలోచనలు మంచివైతే తప్పకుండా దేవుడు కూడా సహకరిస్తాడు. కనీసం ఈ ర్యాలీ వలన వెళ్ళేవాళ్ళు, చూసేవాళ్ళు కొంతమంది అన్నా మారితే అంతకన్నా సంతోషం ఏమి ఉండదు. ఏదైతే పత్రిజీ గారు కళ్ళగన్నారో దానిలో కొంతవరకన్నా మనం సాధిస్తామని ఆశిస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంత గౌరవిస్తున్న ఈ సొసైటీకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని, అదేవిధంగా మేడం గారు అడిగినట్టుగా ఏదైతే ఎన్ఐడిలో పిరమిడ్ కట్టారో అదేవిధంగా ఇక్కడ కూడా కట్టి ఇచ్చే బాధ్యత అయితే నాదే. ఖమ్మం పిండిప్రోలు మండలం కాస్మిక్ వ్యాలీలో మాస్టర్ సరోజ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రభంజనం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్స్ ఇజుమి మరియు ప్రవీణ్ భాటియాలు విచ్చేశారు. ఈ నేపథ్యంలో 5th డైమెన్షన్ అను అంశంపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రఘురాం ప్రసాద్ మరియు కృష్ణారావు మరియు లండన్, నేపాల్, ఖతర్ తదితర అన్ని దేశాల నుండి 200 మందికి పైగా మాస్టర్స్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో ఉభయ గోదావరి జిల్లాల సమావేశ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సారథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల పిరమిడ్ మాస్టర్ల సమావేశం జరిగింది. ముందుగా పత్రిజీ దివ్య చైతన్య జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లక్ష్మణరావు కొబ్బరికాయ కొట్టి పిరమిడ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఉగాది వేడుకలు ఏప్రిల్ 3 నుండి 9 వరకు ఉభయ గోదావరి జిల్లాల పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుతాయని అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యరాజు, తూర్పుగోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు తదితర పిరమిడ్ మాస్టర్స్ అంతా పాల్గొన్నారు.
అనంతపూర్ అగస్త్య పిరమిడ్ సెంటర్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సత్సంగం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిఎంసి ఛానల్ ఎండి సేత్ బాలకృష్ణ సారథ్యంలో అద్భుతమైన సత్సంగం జరిగింది. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. హైదరాబాద్ మెహదీపట్నం స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో విశ్వ శాంతికై మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 18వ ఆదివారంలో భాగంగా మాస్టర్ పూలా చంద్రశేఖర్ సారథ్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాంసాహారం తినేవారు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పిరమిడ్ మాస్టర్స్ ప్రచార రథంతో ధ్యాన శాకాహార ప్రచారం చేశారు. అనంతరం మాస్టర్స్ వారి ప్రచార అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుందన్ లాల్, నాగరాజు తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పిఎంసి ఛానల్ ఎండి సేత్ బాలకృష్ణ విచ్చేశారు. ఈ నేపథ్యంలో సేత్ విజ్ఞానంపై అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. వాళ్ళ మీద నిర్ణయాలు చేయకూడదు, వాటిలో వీళ్ళెట్టాలి, మీరు మాత్రం అంటే వాళ్ళతో గొడవ పడకూడదు, మీరు మాత్రం నిశ్శబ్దంగా మీరు మీ స్థితిలో కేంద్రీకృతమై ఉండాలి, కాముగా మీ పని మీరు చేసుకోవాలి. అది పారదర్శకంగా అవడం అంటే. అట్లా అవడం లేదు అంటే మీరు పారదర్శకంగా లేరని అర్థం. సేవ ద్వారా ఎదుగుతూ ప్రపంచానికి మీ పనిని అందించేటప్పుడు చాలా రకాల శక్తులను మనుషులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సేవ ద్వారా ఎదుగుతూ ప్రపంచానికి మీ పనిని అందించేటప్పుడు రకరకాల మనుషులను రకరకాల శక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ చుట్టూతా ఉండే యుక్తిగల శక్తులతో ఇరుకుతూ ఉంటారు. ఎటువంటి శక్తి మీ చుట్టూతా ఉన్నా కూడా, ఎటువంటి శక్తి మీ చుట్టూతా ఉన్నా కూడా, అంటే ఎటువంటి మనుషులు మీ చుట్టూతా ఉన్నా కూడా, శక్తి అంటే ఒక ఎనర్జీ, ఎటువంటి మనుషులు మీ చుట్టూతా ఉన్నా కూడా కాంతి మూలంగా ఉన్న మీరు ఆ శక్తులను అదుపు చేయడం నేర్చుకుంటారు. హైదరాబాద్ శివాజీ సర్కిల్ చైతన్యపురిలో ప్రపంచ శాంతికై శాకాహార సద్భావన ర్యాలీని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విశ్వశక్తి టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ధ్యానం మరియు శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ నేపథ్యంలో శాకాహారం మాత్రమే మానవాహారం అని నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో వన్ డే వర్క్ షాప్ కార్యక్రమాన్ని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మందిరం ది ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఎంసి వైస్ ప్రెసిడెంట్ సేత్ శ్రీనివాస్, ఎన్ఎల్పి శిక్షకులు రాము విచ్చేసి అన్నపూర్ణేశ్వరి భవన్, పత్రిజీ భవన్, లక్ష్మీ నారాయణ భవన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ప్రశాంతత చెప్పండి అందరూ. ప్రశాంతత ప్రశాంతత ప్రశాంతత. ఏదో దాని పెద్ద సంకల్పాల్లో కూడా ఏమి చేయక్కర్లా, ఆ పదాన్ని గుర్తు తెచ్చుకుంటే చాలు. అది కూడా చేయలేము మనం.
ఒక్క పదాన్ని గుర్తు తెచ్చుకోలేమా? అది గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఎరుక అనేది అవసరము. ఏం అవసరం? ఎరుక. అది కూడా లేదనుకోండి, అరే నాకు తెలుసు ఇలాంటి బాగా అలజడిగా ఉంది, లోపల బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నాను. అలాంటి సందర్భంలో హైదరాబాద్ నుంచి మాస్టర్లు వచ్చారు. వాళ్ళు చాలా సులభంగా చెప్పారు. ఏమని చెప్పారు? అలాంటి ఉన్న పరిస్థితుల్లో ప్రశాంతత అనే దాన్ని గుర్తు తెచ్చుకో అని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శ్రీ నరేంద్ర విచ్చేశారు. ఈ సందర్భంగా ధ్యాన భగవద్గీతల వివరణను అద్భుతంగా వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్మూరు పట్టణంలో గల 11 మరియు 12వ వార్డులకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు 24 మందిని శాలువాతో ఘనంగా సన్మానించి వారికి నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల గంగారాం రెడ్డి, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి, ఆర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సభ్యులు మామిడి లక్ష్మారెడ్డి, పెంబర్తి నారాయణ మరియు 400 మంది ధ్యాన బంధువులు పాల్గొన్నారు. గట్టిగా చప్పట్లు కూడా ఒక 10 నిమిషాలు కూర్చోండి అందరూ, ఒక 10 నిమిషాలు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంగీత ధ్యానం, శాకాహార ర్యాలీ, మాస్టర్స్ పద్మావతి, శ్రీరామాంజనేయులు దంపతులు మరియు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన శాకాహార గీతాలు మరియు శాకాహార స్లోగన్స్ ద్వారా శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ధ్యాన మిత్రులు హాజరయ్యారు. ఒక దివ్య ధర్మం వచ్చిన తర్వాత ఈ రెండు రావాలనే ఉద్దేశము, ఆయన సంకల్పము, మరి ఆయన చేయించుకుంటాడు ప్రతిదీ. ఇక్కడ ఎంతో మంది ధ్యానులు ఉన్నారు. ధ్యానం తర్వాత ఆత్మజ్ఞానం అందుతోంది. ఆత్మజ్ఞానం అందుతోయిన ఎంతో మంది మహనీయులందరూ ఈ క్షేత్రం నుంచి, ఈ ఊరు నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఎంతో మంది వాళ్ళు సహాయం పొందారు. దివ్యమైన సహాయం, అది ఉన్నత లోకాలకు తీసుకెళ్లే సహాయం. అవునా కదా? సో ఈ 3 కలిపిన ప్రదేశము ఒక ధర్మవరం. అందుకే ఇది ధర్మవరంగా మారింది. ఇక్కడ ఉన్న మాస్టర్లు అయితేనేమి, వారు చేస్తున్న సేవ అయితేనేమి, వారు అందిస్తున్న సహాయము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లోనే ఒక తలమానికం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చేయాలి చేయాలి ధ్యానం చేయాలి, చేయాలి చేయాలి ధ్యానం చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు శ్రీ పట్టాభిరామ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని ఇల్లందు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మీనారాయణ, డాక్టర్ పట్టాభిరామారావు మరియు డాక్టర్ విజయలక్ష్మి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం, ధర్మం ఆచరించే వాళ్లే నరులు నారాయణులవుతారని వివరిస్తూ వారి ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతలక్ష్మి, అంజయ్య తదితరులు మరియు 150 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఏమి డెసిషన్ తీసుకోవాలి అన్న దాని మీద కరెక్ట్ డెసిషన్ నాకు ధ్యానంలో కూర్చున్న తర్వాత వస్తుంటుంది. మరి అది ధ్యానం అని నేను అనుకోను. నా వీక్నెస్ ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఒకటి. కానీ ఏది మంచి డెసిషన్ తీసుకోవాలనేది ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకు 5-6 సార్లు డైరెక్ట్గా అది చెయ్యి నీకు బాగుంటుంది అని ఒక నా డెసిషనే నాకు వచ్చినట్టుగా అనిపించింది. ఇంకా దాని గురించి ప్రొలాంగ్ చేసుకొని నేను అనుకున్న గౌతమ్ బుద్ధుడికే 6 ఏళ్ళు పట్టింది. ఆయన అటు తిరిగి ఇటు తిరిగి బోధితత్తుడుగా మారడానికి, తథాగతుడుగా అవ్వడానికి, ధ్యానం మీద జ్ఞానం పొందడానికి ఆయనకి 6 ఏళ్ళు పట్టింది. ఇంకా మనం అందరం వెంటనే చూస్తూ ఉందాం, చేస్తూ ఉందాం, ఎప్పటికప్పటికి రాకపోతుందా, నేను కూడా దానిలో ప్రొఫెషన్సీ పొందలేకపోతానా అని చేస్తూనే ఉంటాను.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 2వ వార్షికోత్సవం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఆధ్యాత్మిక జ్ఞానబోధ మరియు సన్మానం చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా ధ్యానులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఈతముక్కల శ్రీ భక్త ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం ఈతముక్కల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో పత్రిజీ ఏకతా ధ్యానం మరియు సామూహిక ధ్యానాల ప్రాముఖ్యాన్ని సవివరంగా వివరించారు. నేను నాకు 2010లో ఒక రోజు ధ్యానంలో కూర్చొని ఉంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ దేహంలో నుంచి సూక్ష్మ శరీరం విడిపడి ఇలా బయటకు వచ్చినతోనే పైనుంచి పుష్పాలన్నీ పడుతున్నాయి ఆ సూక్ష్మ శరీరం మీద. నాకు అప్పుడు అర్థం అవ్వాలి ఏదో మంచి శుక్రమే జరుగుతుంది అని మాత్రమే అర్థమైంది. తర్వాత తెలిసింది జన్మ కర్మల పరంపర శుద్ధి జరిగినప్పుడు ఇలా ఈ యొక్క పుష్పములు ఆ యొక్క పైలోకాల నుంచి పడతాయి అన్నట్టుగా అప్పుడు తెలిసింది. అంటే చూడండి, ఈ జన్మ కర్మలకు సంబంధించి 6 సంవత్సరాలు పడితే మరో 40 జన్మల కర్మలు క్లీన్ అవ్వడానికి 4 సంవత్సరాలు పడతాయి. అంటే ధ్యాన సాధన అనేది ఉంటే స్పీడ్ అవుతుంది, మన కర్మ పరంపరలో స్పీడ్ అవుతుంది. జగిత్యాల జిల్లా పెరికపెళ్లి కాలనీలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్ కవిత ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ సునీత వెంకట్ సాంగత్యంలో కాలనీ వాసులకు సజ్జన సాంగత్యం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శ్రద్ధ, చదువు గొప్పతనాన్ని వివరించి ధ్యాన సాధనతో వాటిని అతి సులువుగా సాధించవచ్చునని తెలియజేశారు. ఎగ్జామ్ అంటే ఫస్ట్ వచ్చేది భయం. అక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నేను చదివితేనే మార్కులు వస్తాయి. ఫస్ట్ నేను చదవకుండా గుడికి వెళ్ళి నేను 11 కొబ్బరికాయలు కొడతా నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలంటే వస్తాయా అండి? అంటే చదువులోని దేవుణ్ణి నువ్వు చూడట్లేదు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా పోయి మొక్కుతున్నావు. చదివే ఒక దేవుడు కదా, సరస్వతి దేవి, బ్రహ్మ, ఎవరిళ్ళందరూ చదువు కదా. నువ్వు చదువుకునే చదివే దేవుళ్ళు. ఆ చదువుతో నువ్వు ఉంటే దేవుళ్ళతో ఉన్నట్టే కదా. కోరుకోవాల్సిన పనేముంది? అందుకే కోరుకోవాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సింది చెయ్యు, పొందాల్సింది పొందుతావు అంటుంది భగవద్గీత. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని మాస్టర్స్ ఆంజనేయ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నవీన్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ మోమిన్ కుర్దు, అంతారా, నాగారం, మైలారం, రాజాపూర్ గ్రామాలలో ఇంటింటికి ధ్యాన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శైలజ, శోభిత, శ్రీనివాస్, యాదయ్య, శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్దాం. రాజాపూర్ గ్రామంలో రాజరాజు అయిన ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ దగ్గరికి వెళ్లే మార్గం పేరే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము. ధ్యానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఏ కర్మలు అంటే పాపపు కర్మలు, మనం చేసిన పాపపు కర్మలు, ఈ జన్మలో చేసినవి, ఇంతకుముందు జన్మలో చేసిన పాపపు కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ పోయిందాకా అవి. కనుక ఈ పురంలో అద్భుతమైన ఆ రాజు దగ్గరికి వెళ్తాం. ఈ రాజాపుర ప్రజలందరూ పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.